మందారమూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గోగోపగోపీజనమధ్య సంస్థం కృష్ణం భజే గోకుల పూర్ణచంద్రం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ముందర శ్లోకంలో పరమపదము అయినటువంటి మోక్షాన్ని పొందటానికి కావలసిన 4 సాధనలలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు మనస్సుని హృదయంలో స్థాపించడం, ఇంకా 3వది ప్రాణవాయువుని శిరస్సునందు అంటే బ్రహ్మరంధ్రమునందు నిలిపి యోగధారణను అవలంబించడం. యోగధారణ అంటే మనస్సును పరమాత్మయందు నిశ్చలంగా నిలిపి ఏకాగ్రతతో ధ్యానించడం. ఇంకా 4వది ఈ విధంగా ధ్యానించటానికి చక్కటి మంత్రం ఒకటి చెప్పబడింది, అదే ప్రణవం అంటే ఓంకారం. వేదముల యొక్క సారం, మంత్రములన్నింటికీ రాజు ప్రణవం. ఈ ప్రణవాన్ని కేవలం ఉచ్చరించడమే కాకుండా అర్థం చేసుకుని ధ్యానం చేయడంలో బ్రహ్మము అనే లక్ష్యాన్ని చేరడం చాలా తేలికవుతుంది. ఈ ప్రకారంగా పైన చెప్పబడినటువంటి 4 సాధనలని అవలంబించిన 3 పరమపదాన్ని శీఘ్రంగా చేర్చే విధంగా తయారవుతాయి. 4వది ఆ మంత్రమే ఓంకారం. ప్రణవనాదం చేయడంలో, అభ్యాసం చేయడంలో ఎవరైతే అటువంటి విధంగా చేస్తాడో అతను ఖచ్చితంగా పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు. ఇందులో జాతి, మత, కుల, లింగ భేదం లేదు. ఎవరైనా ఈ సాధనలను ఆచరించి ప్రణవాన్ని జపించినట్లయితే ప్రపంచంలో అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటి పదవైన బ్రహ్మపదాన్ని చేరగలుగుతారు. పై 2 శ్లోకాలలో అంటే 12, 13 శ్లోకాల్లో చెప్పబడిన ముఖ్య విషయాలు ఏమిటంటే జపం మాత్రం చాలదు, ధ్యానం కూడా ఉండాలి. అంటే మంత్రాలను పఠించడంతో పాటు మంత్ర అర్థం కూడా తెలుసుకోవాలి. అన్ని మంత్రాల్లోనూ ఓంకారమే శ్రేష్టమైనది. భగవంతుని ఎప్పుడో ఒకసారి స్మరించడం కాదు, నిత్యం స్మరిస్తూనే ఉండాలి. ఇంద్రియాలలో ఏ ఒక్కటి అధీనంలో ఉంచుకోవడం కాకుండా అన్ని ఇంద్రియాలని అరికట్టాలి. ఈ విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జై గురుదత్త.